హాయ్ అండి. నెయ్యిని కవ్వంతో కొట్టి చేసుంటారు లేదా మిక్సీ పట్టి చేసుంటారు. కానీ కవ్వం మిక్సీ ఈ రెండు లేకుండా కుక్కర్లో నెయ్యి ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా చేయాలో చూద్దాం రండి. నేను మీగడ చూపిస్తున్నాను చూడండి. ఇది 20 రోజుల మీగడ అనమాట. అది కూడా పాల మీద తీసిన మీగడ అనమాట. పెరుగులో అయితే తీయలేదు నేను. ఓన్లీ పాల మీద తీసిన మీగడ మాత్రమే. ఉండలు లేకుండా మంచిగా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసేసి ఇంకోసారి అలా మిక్స్ చేసేసి ఇలా కుక్కర్లో వేసేసి మూత పెట్టేసి ఇక్కడ నేను 2 టిష్యూ పేపర్ అనేది పెట్టేస్తున్నాను. ఎందుకంటే విజిల్ వచ్చినప్పుడు పొంగకుండా ఉండటానికి. పొయ్యి అనేది ఆన్ చేసి కుక్కర్ అనేది పొయ్యి మీద పెట్టేసి ఒక్క విజిల్ రానిస్తే చాలండి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇక్కడ నేను కొంచెం సాల్ట్ చెక్క దంచి వేసాను, చిటికెడు పసుపు వేసేసి అలా మిక్స్ చేసుకుంటూ ఉండంగా ఇలా నెయ్యి అనేది రెడీ అయిపోయింది. ఇది దాదాపు నాకు 10 నుంచి 15 నిమిషాల వరకు పట్టింది అనమాట టైము. 15 నిమిషాలు నెయ్యి అనేది రెడీ అయిపోయిందండి. సో డబ్బాలో నేను మీకు చూపించడానికి మాత్రం డబ్బాలో వడగట్టాను. చూడండి ఎంత నెయ్యి వచ్చిందో 20 రోజులకి. స్టీల్ డబ్బాలో మిక్సీ పట్టిన నెయ్యి పక్కన వచ్చేసి చూసారు కదా కుక్కర్లో చేసిన నెయ్యి అనమాట. రెండింటిని టేస్ట్ చూస్తే ఏమాత్రం డిఫరెన్స్ అయితే నాకు కనిపించలేదు. ఆసంగా ఉందండి. సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. కుక్కర్లో క్విక్గా అయిపోతుంది. 10 నుంచి 15 నిమిషాల్లో నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ వరకు చూసి లైక్ ఇచ్చేయాలండి.